అలా ఏది పెద్ద భిన్నము ఏది చిన్న భిన్నం వస్తారో అదా. అందరు తెలిసిన షార్ట్ కట్ ఏంటిది? అడ్డగుణకారం. అవునా కదా? అడ్డగుణకారము అడ్డదొడ్డంగా ఉంటుంది, మర్చిపోతారు, కన్ఫ్యూజ్ అవుతారు. అడ్డగుణకారం అంటే అడ్డదొడ్డం అనమాట. అవునా? ఏం చెడిపోతే కూడా తెలియదు, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మన దగ్గర ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ఎన్నిటికైనా ఒకటే కాన్సెప్ట్, ఈజీగా చేయొచ్చు. ఓకే, అవరే డిస్కస్ చేద్దాం. హెడింగ్ పెట్టమ్మా, భిన్నాలు. భిన్నాల సూక్ష్మీకరణ. భిన్నాలు చెప్పుకున్నాం మనము. భిన్నాల సూక్ష్మీకరణ. భిన్నాల సూక్ష్మీకరణ. భిన్నాల సూక్ష్మీకరణ. ఎన్ని క్వశ్చన్లు చెప్పండి అమ్మా ఎస్ఐలో పోయినసారి? 3 క్వశ్చన్స్ వచ్చినాయి. హైయెస్ట్ క్వశ్చన్స్ ఇన్ సూక్ష్మీకరణ, హైయెస్ట్ క్వశ్చన్స్ ఇన్ సింప్లిఫికేషన్ ఈజ్ ఫ్రాక్షన్స్. ఎక్కువ ప్రశ్నలు వచ్చిన సూక్ష్మీకరణ టాపిక్ ఏంటంటే భిన్నాలు. ఓకే, భిన్నాల నుంచి పోయినసారి 3 క్వశ్చన్స్ వచ్చినాయి. ఓకే, భిన్నాల సూక్ష్మీకరణ గురించి డిస్కస్ చేద్దాం. భిన్నాల సూక్ష్మీకరణ. సో భిన్నాల సూక్ష్మీకరణ, అక్కడ భిన్నం టాపిక్ వినడం వల్ల టెన్షన్ పడకండి, ఇక్కడ కూడా నేను హెల్ప్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ గురించి డిస్కస్ చేద్దాం. భిన్నాలు మనకు 3 రకాల భిన్నాలు ఉన్నాయి. ఓకే, ఒకటి ఏంటిదమ్మా? క్రమ భిన్నం. రెండోది అపక్రమ భిన్నం. మూడోది మిశ్రమ భిన్నం. దానికన్నా ముందు భిన్నం అంటే ఏంటిదమ్మా? కరణీయ సంఖ్యనా అకర్ణీయ సంఖ్యనా? అకర్ణీయ సంఖ్య. భిన్నం ఏ సంఖ్య? అకర్ణీయ సంఖ్య. అంటే లవం బై హారం. లవం బై హారం. హారం అంటే ఎప్పుడు ఏం తీసుకుంటాము? మొత్తం. ఇగో ఇది తెలవాలి, ఇది తెలియకపోతే ఇబ్బంది అవుతుందమ్మా. మొదటి విలువ లేకపోతే ఇచ్చిన విలువ. ఓకే, మళ్ళీ చెప్తున్నా అనుకోకండి, కాన్సెప్ట్ని చెప్తున్నా, మొత్తం అప్పుడుది కాదు. ఓకే, భిన్నాలో 3 రకాల భిన్నాలు ఉన్నాయి. ఫస్ట్ భిన్నం ఏంటిది? క్రమ భిన్నము. ఇంగ్లీష్లో ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. రెండోది అపక్రమ భిన్నము, అవునా, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. థర్డ్ది మిశ్రమ భిన్నము. మిశ్రమ భిన్నము. ఓకే, సో భిన్నం అంటే భిన్నాన్ని ఏ సంఖ్య అంటామమ్మా? ఏ సంఖ్య అంటాము? అకర్ణీయ సంఖ్య అంటాము. అకర్ణీయ సంఖ్య. అకర్ణీయ సంఖ్య అంటే రేషనల్ నెంబర్. ఇంగ్లీష్లో ఏమంటాం? దీన్ని రేషనల్ నెంబర్ అంటాం. ఏమంటాం? రేషనల్ నెంబర్ అంటాం. రేషనల్ నెంబర్, ఇంగ్లీష్లో దీన్ని ఏమంటారు? రేషనల్ నెంబర్ అంటాం. భిన్నాలని అకర్ణీయ సంఖ్యలు అంటాం. అకర్ణీయ సంఖ్యలు అంటాము. ఇవి భిన్న రూపంలో ఉంటాయి కాబట్టి లవం బై హారం. హారంలో ఎప్పుడు ఏముంటుంది? మొత్తం. మొత్తం లేకపోతే మొదటి విలువ. మొదటి విలువ లేకపోతే ఇచ్చిన. లవం ఎప్పుడు ఏంటిది? ఫలితం. క్రమ అంటే అర్థం ఉండాలి. క్రమం అంటే ఏంటిది? అర్థం ఉండాలి. అవునా, అర్థం ఉండాలి. మన కండిషన్ ఉంటుంది, లవము లెస్ దాన్ హారము గుర్తుండదు, మర్చిపోతాం. అవునా, సింపుల్ లాజిక్. నీకు తాత ఉన్నాడు, తాత నీకు 7 రూపాయలు ఇచ్చిండు పాకెట్ మనీ. అవునా, 7 రూపాయలు ఇచ్చిండు. నీకు తమ్ముడు ఉన్నాడు, అన్న నాకు 5 రూపాయలు ఇవ్వంటాడు. అంటే 5 రూపాయలు ఇచ్చినాం. సాధ్యమైతే సాధ్యం కాదా? సాధ్యమైతే కదా. మొత్తం ఎన్ని ఉన్నాయి? 7. ఎంత ఇచ్చినావు? 5. ఫలితం ఎంత? 2/7. ఉందా లేదా? ఎస్. అర్థం ఉందా? అర్థం లేదా? ఉందా లేదా? 100 మార్కుల పేపర్ రాసినావు. 100 మార్కుల పేపర్ రాసినావు. 100 మార్కుల పేపర్ రాసినావు. 95 మార్కులు వచ్చినాయి. సాధ్యమైతే కదా? ఎన్ని మార్కులు పోయినాయి? 5 మార్కులు పోయినాయి. అంటే అర్థం వస్తుందా? అర్థం రావట్లేదా? అర్థం వస్తుంది. అవునా, అర్థం వస్తుంది. సో ఈ విధంగా బేసిక్గా మనం చేయొచ్చు. ఓకే, బేసిక్గా చేయొచ్చు. ఇది నెక్స్ట్ నీకు 1000 కిలోమీటర్లు పోవాలి. 997 కిలోమీటర్లు పోయినాం. 997 పోయినాం. 1000 కిలోమీటర్లకు ఎంత పోయినాం? 997. ఇంకెన్ని కిలోమీటర్లు మిగిలినాయి? 3 మిగిలినాయి. అర్థం వస్తుందా? అర్థం రావట్లేదా? వస్తుంది. అర్థం అంటే క్రమం అంటే ఏంటిది? అర్థం. బుక్లో డెఫినేషన్ ఉంటుంది, లవము హారం కన్నా తక్కువ ఉండాలి. ఇది ఇప్పటివరకే గుర్తుంటుంది, మళ్ళీ వెనక నమో నారాయణ. రైట్. అంటే క్రమభిన్నం అంటే ఏంటిది? హారం నుంచి ఏర్పడాలి. మొత్తం ఎన్ని ఉన్నాయి దగ్గర? 7 రూపాయలు. ఎంత ఉన్నాయి? 5. అందుకే ఎన్ని మిగిలినాయి? అంటే మిగిలింది కూడా చెప్పాలి. ఏ భిన్నాలైతే మిగిలింది చెప్తున్నావో దాన్ని క్రమ భిన్నం అంటాం. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. భిన్నం అంటే ఏంటిది? మిగిలిన దాన్ని చెప్పడాన్ని ఏమంటాము? క్రమ భిన్నము అంటాం. మిగిలింది చెప్పకుండా ఎక్కువ చెప్తే దాన్ని ఏమంటాము? అపక్రమ భిన్నం అంటాం. అపక్రమ భిన్నం అంటే చూద్దాం. అవునా, అపక్రమం అంటే అర్థం లేనిది. నీ దగ్గర 7 రూపాయలు ఉన్నాయి, 9 రూపాయలు ఇచ్చినావు. ఉన్నాయి 7 రూపాయలు, 9 రూపాయలు ఇచ్చినావు. మిగతా 2 రూపాయలు ఎక్కడి? దొంగతనం చేసినావో తెలియదు. పోనీ 7 రూపాయలు ఇచ్చి అబద్ధం అన్నా తెలియదు. పోనీ ఇవ్వకున్న అబద్ధం అన్నా కూడా తెలియదు. అంటే రకరకాల మీనింగ్లు వస్తానే లేదా? ఎస్.
అవునా? ఇది బేసిక్గా గుర్తుపెట్టుకోండి. 100 మార్కుల పేపర్ రాసినాం, 110 మార్కులు వచ్చినాయి. 100 మార్కుల పేపర్ రాసినాం, 110 మార్కులు వచ్చినాయి. మిగతా 10 మార్కులు ఎక్కడి ఎక్స్ట్రానా? అంటే 11 వస్తే 0 పెట్టుకున్నావా, లేదా 10 వస్తే ఇక్కడ 1 పెట్టుకున్నావా? అవునా? రకరకాల మీనింగ్స్ వస్తున్నాయి లేదా? ఎస్. అంటే అర్థం ఉందా దేనికి? అర్థం ఉందా? లేదు. మిగిలింది చెప్పచ్చా? చెప్పలేము. సో ఎక్కువ అయిపోయింది కాబట్టి చెప్పలేము. 1000 కిలోమీటర్లు పోవాలి, అవునా? నువ్వు 110 కిలోమీటర్లు, 1110 కిలోమీటర్లు పోయినావు, అవునా? 1111 కిలోమీటర్లు పోయినావు. అంటే మిగతా ఎక్కడి మరి? మిగతా 111 ఎక్కడి? అంటే గాలితో పోయిందా, పెట్రోల్తో పోయిందా, నీళ్ళతో పోయిందా? తెలియదు కదా, డౌట్ కదా. ఎస్. మనం పోవాల్సింది ఎంత? 1000. కానీ రీడింగ్ ఎంత చూపెడుతుంది? 1111 చూపెడుతుంది. అంటే రీడింగ్ తప్ప. పెట్రోల్ లేకుండా పోయినావా, నీళ్ళు లేకుండా పోయినా, ఇట్లా పోయినా కూడా తెలియదు కదా, అవునా కదా? పోనీ మన రజనీకాంత కాదు కదా, అవునా? సో కాబట్టి ఇది పాయింట్. అంటే బేసిక్గా ఏంటంటే అపక్రమ భిన్నం అంటే ఏం ఎక్కువ ఉండాలి? లవం ఎక్కువ ఉండాలి. ఏం తక్కువ ఉండాలి? 6. అర్థం ఉందా? లేదు. మిశ్రమ భిన్నం అంటే ఏంటంటే, మిశ్రమ భిన్నం అంటే ఏంటంటే పూర్ణ సంఖ్య. అంటే ఈ అపక్రమ భిన్నం ఉంది కదా, అపక్రమ భిన్నాన్ని క్రమభిన్నంగా మార్చడాన్ని, అపక్రమ భిన్నాన్ని దేనిగా మార్చడాన్ని? క్రమభిన్నంగా మార్చడాన్ని మిశ్రమ భిన్నం అంటాం. అంటే ఓకే, సో దీన్ని ఎలా రాస్తారంటే పూర్ణ సంఖ్య, పూర్ణ సంఖ్య ప్లస్ ఆర్ మైనస్ క్రమభిన్నము. ఎలా రాస్తాం దీన్ని? పూర్ణ సంఖ్య ప్లస్ మైనస్ క్రమభిన్నం రాస్తాం. ఎగ్జాంపుల్ 3 + 3 7/9 ఉంది కదమ్మా. నేను ఏం రాస్తాము? 3 + ఏం రాస్తాము? 7/9 రాస్తాం. ఇది క్రమభిన్నమా కదా? 3 ఏంటిది? పూర్ణ సంఖ్య. 7/9 క్రమభిన్నమా కదా? క్రమభిన్నం. సో క్రమభిన్నాలు ఎలా విడగొట్టచ్చు? పూర్ణ సంఖ్య ప్లస్ క్రమభిన్నంగా విడగొట్టచ్చా లేదా? ఎస్. ఇప్పుడు -3 7/9 ఏం రాయాలి చెప్పండి? ఏం రాయాలి? -3. చూడండమ్మా, మిశ్రమ భిన్నంలో పూర్ణ సంఖ్యకి ఏ గుర్తు వస్తే భిన్నానికి కూడా అదే గుర్తు రావాలి. అర్థమైందా? మిశ్రమ భిన్నంలో పూర్ణ సంఖ్యకి ఏ గుర్తుంటే భిన్నం కూడా అదే గుర్తుండాలి. ఇక్కడ పూర్ణ సంఖ్యకి ఏ గుర్తుంది? మైనస్. ఇక్కడ ఏమొస్తుంది? మైనసే వస్తుంది. ప్లస్ పెట్టారు పొరపాటున, అవునా? ప్లస్ పెట్టారు పొరపాటున. ఓకే, మిశ్రమ భిన్నంలో పూర్ణ సంఖ్యకి ఏ గుర్తుంటే భిన్నాన్ని కూడా అదే గుర్తు వాడాలి. ఇక్కడ ఏముంది గుర్తు? ప్లస్. ఇక్కడ ఏమన్నాం? ప్లస్. ఇక్కడ ఏముంది? మైనస్. ఇక్కడ ఏమన్నాం? -1 అన్నాం లేదా? మిశ్రమ భిన్నంలో పూర్ణ సంఖ్య ముందు ఏ గుర్తుంటే అన్నిటికీ అదే గుర్తులో వాడాలి. ఓకే, ఈ పెద్ద భిన్నము, చిన్న భిన్నము, పెద్ద భిన్నము, చిన్న భిన్నము, ఆరోహణ క్రమము, అవరోహణ క్రమము, ఇవి రాష్ట్రానికి కాన్సెప్ట్ చూద్దాం. ఓకే, ఎప్పుడైనా ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, అపక్రమ భిన్నము దేనికన్నా పెద్దది? దేనికన్నా పెద్దది? క్రమ భిన్నం కన్నా పెద్దది. ఇది గుర్తుపెట్టుకోండి. అపక్రమ భిన్నం దేనికన్నా పెద్దది? క్రమ భిన్నం కన్నా పెద్దది. ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈ అడ్డగుణకారాలు చేయకండి అమ్మా, ఆరిపోతారు ఎగ్జామ్ హాల్లో, టైం సరిపోదు. ఓకేనా? కాన్సెప్ట్ ఏంటి? కాన్సెప్ట్ ఏంటంటే యూనివర్సల్ కాన్సెప్ట్, అన్నిటికీ పనికొచ్చే కాన్సెప్ట్. ఏంటమ్మా? అవునా? కాన్సెప్ట్ ఏంటిదమ్మా? లవం బై ఆరం మైనస్ లవం. అడ్డగుణకారాలు అట్లాంటి పిచ్చి పిచ్చి పనులు పెట్టుకోకండి. ఓకే, రైట్. చూద్దాం. 7/8, అవునా? నెక్స్ట్ 6/7, 8, నెక్స్ట్ 8/9, నెక్స్ట్ 10/11. దీనిలో అతిపెద్ద భిన్నంగా అనుకోనంటే మనం ఏం చేస్తాం? అడ్డగుణకారం కదా, కొందరు అడ్డగుణకారాలు చేస్తారు. అడ్డగుణకారాలతోటి ప్రాబ్లం ఏందో చెప్తాను చూడండి. ఓకే, అడ్డగుణకారాలు చేసే మెథడ్లో చెప్తాను. ఫస్ట్ అందరూ ఫాలో అడ్డగుణకారం ఏంటంటే అడ్డగుణకారం చేస్తారు. 7 49, 8 48. ఫస్ట్ పెద్ద భిన్నం గురించి డిస్కస్ చేస్తున్నాము. 48 చిన్నది కదా? ఎస్. ఇప్పుడు మనకి ఏంటిది? 49 కదా? ఎస్. మళ్ళీ దీంతో చూడాలి. 8 9 63, 8 64. 63 చిన్నది కదా? ఎస్. అవునా? చిన్నది. ఓకే, రైట్. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్. 11 88, 9 10 90. ఇది చిన్నది కదా, ఇది పెద్దది. అంటే అన్నిటికన్నా పెద్ద భిన్నం ఎంత? 10/11 అని పెడతాం. అవునా? అడ్డగుణకారంలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఏది ఇట్లా వేస్తున్నాం అనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఒక ప్రాపర్ ఆర్డర్లో మనం పోలేము. అంటే భిన్నాలు ప్రాపర్ ఆర్డర్లో ఇస్తాడా? ఇవ్వడు. పాయింట్ నెంబర్ 1, భిన్నాలు ప్రాపర్లో ఇవ్వడు.
ఇప్పుడు దీన్ని అతిపెద్ద భిన్నం అతి చిన్న చిన్న భిన్నం అంటే ఈ అడ్డగుణకారం ఈజీ, కానీ ఆరోహణ క్రమం అవరోహణ క్రమం ఉన్నాడు అనుకో అప్పుడు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అర్థమైనా? ప్రాబ్లం అవుతుంది. కాన్సెప్ట్ ఏంటిది మనది? లవం బై హారం మైనస్ లవం. ఫస్ట్ లవం ఎంత ఉందమ్మా? ఎవ్రీవన్ ఏముంది? 7. 7 బై 8 మైనస్ 7. ఓకే, నెక్స్ట్ 6 బై 7 మైనస్ 6. 8 బై 10 బై 8 మైనస్ 7 అంటే ఎంత? 1. 7 బై 1 అంటే ఎంత? ఇదెంత? 6. ఇదెంత? ఇప్పుడు 7, 6, 8, 10లో ఎవరు పెద్ద? 10 పెద్ద. 10 ఎక్కడ వచ్చింది? 10 బై 11. 10 బై 11. చిన్నది ఎవరు? 6. 6 బై 7 చిన్నది. ఇప్పుడు ఆరోహణ క్రమం అనుకో, చేయచ్చా లేదా? అది అడుగుణకారం అయితే మళ్ళీ వేయాలి, మళ్ళీ వేయాలి. అవునా? క్రింది వాణిలో ఏది సరైన క్రమం అని ఇస్తాడు, కొంపలు మునుగుతాయి. అప్పుడు అర్థమైందా? ఆ ప్రాబ్లం అవుతుంది. అప్పుడు ఏం చేయాలి తెలుసా? క్రింది వాళ్ళు ఏదైనా సరైన క్రమం అంటే ఆప్షన్ ఏ చెక్ చేసి ఆప్షన్ బి, అట్లాంటి పిచ్చి పని చేయకండి. అన్ని ఆప్షన్లు ఉన్న భిన్నాలు ఫస్ట్ రాయండి, రాసి ఇవి చేయండి, ఆర్డర్ చూడండి, ఏ ఆర్డర్ ఉంటే అది ఆర్డర్ కరెక్ట్. అవునా? ఆప్షన్ ఏ చెక్ చేసి ఇది అడ్డగుణకారం అంటే ఆప్షన్ అన్నీ చెక్ చేయాలి. పొరపాటున 4 కరెక్ట్ అనుకో, 1 చెక్ చేయాలి, 2 చెక్ చేయాలి, 3 చెక్ చేసిన తర్వాత 3 తప్పు అయితే 4 కరెక్ట్. అప్పుడు కానీ కన్ఫర్మేషన్కి రాము మనం. ఆ కన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఇట్లా పోతే ఆన్సర్ వచ్చేస్తే వేరే క్వశ్చన్ కూడా పోవచ్చు. అవునా? ఇది పాయింట్. అంటే వాట్ ఈస్ ద యూనివర్సల్ కాన్సెప్ట్ అమ్మా? లవం బై హారం మైనస్ లవం. దాట్స్ ఇట్, సింపుల్. ఎంత పెద్ద నెంబర్స్కైనా ఈజీగా చేసేసుకోవచ్చు. ఓకే, చూడండమ్మా, ఇప్పుడు ఏది పెద్దది? 10 పెద్దది కదా. 10 అంటే ఎవరికి వచ్చింది? 10 బై 11. ఇది పెద్ద భిన్నం. 6 కదా చిన్నది. 6 బై 7 చిన్న భిన్నం. ఆరోహణ క్రమం ఉన్నాడు అనుకో, ఆరోహణ అంటే ఏంటిది? చిన్న నుండి పెద్ద. ఫస్ట్ 6 అంటే ఏందా? 6 బై 7. నెక్స్ట్ 7 బై 8. నెక్స్ట్ 8 బై 9. నెక్స్ట్ 10 బై 11. ఆర్డర్లో పెట్టుకోవచ్చా లేదా? ఎస్. అంటే ఈ కాన్సెప్ట్ అన్నీ చేయొచ్చు. పెద్ద నుండి చిన్న అవరోహణ క్రమం 10 బై 11. 10 బై 11. నెక్స్ట్ 8 బై 9. నెక్స్ట్ 7 బై 8. నెక్స్ట్ 6 బై 7. ఓకే, కాన్సెప్ట్ ఏంటిదమ్మా? లవం బై హారం మైనస్ లవం. ఏదన్నా చేయొచ్చు. ఓకే, చూడండి, రాయండమ్మా. 7 బై 10, 8 బై 9, 5 బై 8, 10 బై 13లో పెద్ద భిన్నము చిన్న భిన్నము కనుక్కోండి. ఫస్ట్ పెద్ద భిన్నము చిన్న భిన్నం కదా, పెద్ద భిన్నం చూద్దాం. అడ్డగుణకారం చేస్తే 63, 80. పెద్ద భిన్నం ఇది కాదు. 864, 945. ఇది పెద్ద భిన్నం కాదు. 13 104, 9 10 90. ఇది కూడా పెద్ద భిన్నం కాదు. పెద్ద భిన్నం ఎవరు? 8 బై 9. పెద్ద భిన్నం ఎవరు? 8 బై 9. వచ్చిందా లేదా? ఎస్. అడ్డగుణకారం చేస్తాయి. అవునా? ఏం చేసినామో ఇట్లా చేసినా కూడా మనం తెలియదు, బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మన కాన్సెప్ట్ ఏంటిదమ్మా? లవం బై ఈ పిచ్చి అన్నీ ఏం చేయకండి అమ్మ. అవునా? చలో, ఇప్పుడు 7 కదా, డైరెక్ట్ వేసిన స్టెప్. 10 లెక్కలు 7 పోతే ఎంత? 3. ఎస్ సార్ నో? డైరెక్ట్ వేసిన స్టెప్ 8. 9 లెక్కలు 8 పోతే 1. 9 లెక్కలు 8 పోతే 1. నెక్స్ట్ 8 లెక్కలు 5 పోతే 3. 10 లెక్కలు 13 పోతే 3. 7 బై 3 అంటే అప్రాక్సిమేట్లీ 2.33 కదా. ఎగ్జాక్ట్ కావాలండి? ఎగ్జాక్ట్ అవసరం లేదు కదా. మనం రాసేది ఏమన్నా డిస్క్రిప్టివ్ పేపరా? ఎన్ని లైన్లు రాసి అన్ని మార్కులు పడడానికి అవసరం లేదు. 7 బై 3 అంటే 2.33 కదా. ఇది 8 కదా. 1.66 కదా. 3 ముళ్ళ 9, 3 ముళ్ళ 9. ఇప్పుడు ఏది పెద్దది? 8 పెద్దది. ఏది చిన్నది అంటే 5 బై 8. ఆరోహణ అవరోహణ చేయొచ్చా? ఫస్ట్ ఆరోహణ చిన్న నుండి పెద్ద. ఫస్ట్ చిన్న, నెక్స్ట్ లాస్ట్ అవరోహణ పెద్ద నుండి చిన్న. 8, 3.3, 2.33, 1.66. పాయింట్ అర్థమైందా? కాంపిటేటివ్లో ప్రశ్నించే తత్వం ఉండాలి, ఉంటేనే సబ్జెక్ట్ వస్తుంది, లేకపోతే రాదు. ఎందుకు సార్ లవం బై హారం మైనస్ లవం, ఎందుకు సార్ లవం మైనస్ హారం చేయొద్దు అన్న పాయింట్ ఏంటంటే, ఇందాకేనమ్మా లవం అంటే ఏంటిది, హారం అంటే ఏంటిది? మొత్తం కదా. ఎస్ ఆర్ నో? మొత్తం కదా. ఎస్. మొత్తంలో ఫలితాన్ని తీసేస్తున్నావు. ఇక్కడ ఏం చేస్తున్నావు? మొత్తంలో ఫలితాన్ని తీసేస్తున్నావు. తీసేస్తే దేనికి సమానం అవుతుంది? లవం సమానం అవుతుంది కదా. అంటే దాంతో కంపేర్ చేస్తున్నాం మనం. అంటే ఏం చేస్తున్నాం? మార్పును చేయడం కోసం మొత్తంలోకి వెళ్ళి ఫలితాన్ని తీసేసి కనుక్కుంటున్నాం అన్నమాట. ఓకే, అది పాయింట్. అందుకే ఎందుకు చేస్తున్నామంటే మొత్తం నుంచి ఫలితం తీసేసాను అనుకోండి, మొత్తం మైనస్
ఫలితం తీసేసినాం అనుకోండి అసలు భిన్నం ఏర్పడుతుంది. ఏం ఏర్పడుతుంది? అసలు సంఖ్య ఏర్పడుతుంది. అసలు సంఖ్యలు పోల్చడం చాలా ఈజీ. భిన్నాలు పోల్చడం కన్నా దేని పోల్చడం ఈజీ? సంఖ్యలు పోల్చడం ఈజీ. అందుకే హారం మైనస్ లవం చేస్తాం కానీ లవం మైనస్ హారం చేయము. అర్థమైందా? ఎందుకంటే మొత్తం నుంచి ఏం తీసేయాలి? ఫలితాన్ని తీసేయాలి. ఫలితాన్ని తీసేయాలి. అవునా కదా? అది మన ప్రాసెస్. అంటే ఇదే విధంగా మనం కంపేర్ చేసుకుని చేస్తూ ఉంటాం. ఇది బేసిక్గా పాయింట్. అందుకే హారం మైనస్ లవం. అవునా? హారం మైనస్ లవం చేస్తున్నాం. ఎందుకంటే మొత్తానికి ఏం తీసేస్తున్నాము? ఫలితాన్ని తీసేస్తున్నాం. తీసేసి చేస్తే మనకు సంఖ్యలు దగ్గర సంఖ్యలు ఏర్పడతాయి కాబట్టి వాటిని ఈజీగా పోల్చవచ్చు. దగ్గర సంఖ్యలు ఏర్పడతాయి వాటిని ఈజీగా పోల్చవచ్చు. ఒకవేళ అపక్రమ భిన్నం ఉంటే అదే పెద్దది. అపక్రమ భిన్నం ఉంటే ఏంటిదమ్మా? అదే పెద్దది. అన్ని అపక్రమ భిన్నాలు ఇచ్చాడు అనుకో మనం ఏం చెప్పుకుంటే అన్నిటికీ వస్తుంది. దాన్నే యూనివర్సల్ కాన్సెప్ట్ అనుకోండి. అన్నిటికీ పనిచేసేది మన కాన్సెప్ట్లో. అవునా? 2 క్వశ్చన్ల కోటి 3 క్వశ్చన్ల కోటి కాదు. అవునా? మళ్ళీ అన్నిటికీ పనికి వస్తాయి. ఇలా ఏది పెద్దదంటే అడుగును కట్ చేద్దాం. 8 × 63 70 70 14 × 150 140 14 10 150 7 10 105 ఇది కూడా కాదు. నెక్స్ట్ 12 10 120 17 ఎంతమ్మా? 119. అవునా కదా? అంతేనా కదా? 139 అంతే కదా? 119. ఏది పెద్దది? 10/7 పెద్దది. ఏది పెద్దది? 10/7. ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటిదంటే హారంలోకి ఏం తీసానా? లవం తీసామన్నా లేదా? ఏం చెప్పిన కాన్సెప్ట్? హారం మైనస్ లవం. ఇదేమొస్తుంది? 9/-2 కాదా? కాదా? మైనసే కదా. 10/-3 15/-1 ఇది 17/-5. బాయ్స్ ఎంత? -4.5. ఎంత? -4.5 కదా? మైనస్ పెట్టుకోరా? మైనస్ కూడా ఫీలింగ్స్ ఉంటాయి, పెట్టుకోవాలి అప్పుడప్పుడు. అవునా? ఇంపార్టెంట్. ఇదెంత వస్తుంది? -3.3 -15 -3 5 15 అంటే 20. ఎంత మిగిలింది? 15 అంటే ఎంత మిగిలిందమ్మా? 3 36. ఇప్పుడు చెప్పండి అమ్మా, మైనస్లలో ఏది పెద్దది? -4.5 పెద్దదా? -3.3 పెద్దదా? మైనస్లో చిన్నది పెద్దది, పెద్దది చిన్నది. అంటే కాన్సెప్ట్ ఇక్కడ వచ్చిందా లేదా? దీనికి ఒకటి వస్తుంది అనుకుంటారా? ఏంది? అన్నిటికీ వస్తుంది. అవునా? అన్నిటికీ చేయొచ్చు. పాయింట్ అర్థమైందా? అన్నిటికీ చేయొచ్చు. అతిపెద్ద భిన్నము. అతిపెద్ద భిన్నము. అతిపెద్ద భిన్నం అంటే 7/9. నేను ఏం చెప్పినా? అపక్రమ భిన్నాలు పెద్ద అని చెప్పినా లేదా? అపక్రమ భిన్నాలు ఏంటి? పెద్దవి. దీన్ని చెక్ చేయాల్సిన అవసరం ఉందా? లేదు. పక్క పడేయండి దాన్ని. చిన్నది ఇది చోట. 9/-1 10/-1 8/-1 -9 -10 -8. ఏది పెద్దది? -8 పెద్దది. అంటే ఏ భిన్నం పెద్దది? 8/7 పెద్దది. ఏ చిన్నది? 7/9 చిన్నది. ఏం చెప్పినా? అపక్రమ భిన్నము పెద్ద దేనికన్నా? క్రమ భిన్నం కన్నా పెద్దది. అందుకే క్రమ భిన్నం పక్క పడేస్తున్నాం. ఓకే? చిన్నది ఇది. ఇది చిన్నదంటే డైరెక్ట్ ఆన్సర్ పెట్టచ్చు. అవునా? చిన్నది. ఇప్పుడు 6వ క్రమం అంటే 7/9. నెక్స్ట్ -10ది -9ది చివరికి -8. 6వ అంటే అవరోన్ అంటే -8 -9 -10ది నెక్స్ట్ ఈ భిన్నంది. ఓకే? అన్నీ వేయచ్చు.